హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యారీ వ్లాగ్స్ యూకే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ సాటర్డే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను కదా, అసలు యూకేలో కష్టాలు సుఖాలు అని. అది రిలీజ్ చేసిన వెంటనే మన సబ్స్క్రైబర్ ఒకరు అసలు యూకేకి నర్సెస్, మన ఇండియన్ నర్సెస్ ఎలా రావాలి అని ఒక కమెంట్ అయితే చేశారు. సో అందుకే అదే వీడియో అయితే చేద్దామని నేను కూడా డిసైడ్ అయ్యాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మీరు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేశారు అంటే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇంకొంతమంది తెలుసుకోవడానికి అయితే వీలుంటుంది. తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు, ఇంకా మంచి కంటెంట్ ఉన్న విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను. సో మీరు అవన్నీ మిస్ కాకుండా నా ఛానల్లో అయితే చూడొచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు మన ఇండియా నుంచి అసలు మన ఇండియన్ నర్సెస్ యూకేలో రిజిస్టర్ అవ్వాలంటే ఎలా? అసలు ఎంత ఎంత ప్రాసెస్ పడుతుంది? ఎన్ని డేస్ పడుతుంది? అసలు ఎంత శాలరీ ఉంటుంది? ఇక్కడికొచ్చిన తర్వాత ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? అసలు వీసా ఏంటి? అవన్నీ నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం అసలు దీనికి ఎవరు క్వాలిఫై అవుతారు? అసలు యూకేకి రావడానికి ఎవరు క్వాలిఫై అవుతారు అంటే బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం, ఏఎన్ఎం, ఇంకా ఏదైనా డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, నర్సింగ్‌లో డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ దీనికి క్వాలిఫై అవుతారు. సో ఇది ఫస్ట్ స్టెప్. ఏమన్నా ఎక్స్‌పీరియన్స్ కావాలా అనంటే ఏం ఎక్స్‌పీరియన్స్ అవసరమే లేదు. ఈవెన్ మీరు ఇప్పుడు రిలీజ్ అయ్యి బయటకొచ్చినా కూడా యూకే అనేది మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటది. ఎందుకంటే ఇక్కడ నర్సెస్ చాలా తక్కువ మంది. సో అందుకనే ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ డైరెక్ట్‌గా ఫ్రెషర్స్ అయినా కూడా తీసుకుంటున్నారు. సో అది సెకండ్. తర్వాత వస్తే నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంది అంటే అసలు యూకేకి మనం ఎంటర్ కావాలి అంటే ఇక్కడ ఏంది అంటే అందరూ ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మనకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చా రాదా అని ఒక టెస్ట్ అయితే పెడతారు. మనం మెయిన్‌గా ఆ టెస్ట్‌లోనే పాస్ అవ్వాలి. సో అదేంటి అంటే ఇంతకుముందు ఓన్లీ ఐఎల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేసేవాళ్ళు. కాకపోతే ఇప్పుడేంటి అంటే ఓఈటీ అది కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఐఎల్స్, ఓఈటీ. సో ఐఎల్స్ అంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఓఈటీ అంటే ఆక్యుపేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. సో ఈ ఐఎల్స్ అంటే ఏంటి అంటే దీంతో కూడా రీడింగ్, స్పీకింగ్, రైటింగ్, లిజనింగ్ ఉంటుంది. ఇది జనరల్‌గా ఉంటది. సో ఓఈటీకి వచ్చాము అంటే ఇదేంటి అంటే ఓన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ లైక్ డెంటిస్ట్, ఫార్మసిస్ట్, ఫిజియోథెరపిస్ట్, ఇంకా నర్సెస్, ఇలాంటి వాళ్ళకి మాత్రమే దీన్ని డిజైన్ చేశారు పర్టికులర్‌గా. సో అందుకని ఇది ఓన్లీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ రాయడానికి మాత్రమే వీలుంటది. దీంతో కూడా రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్, రైటింగ్ ఉంటది. ఇంకా స్కోర్‌కొచ్చాము అంటే ఐఎల్స్‌లో బ్యాండ్ 7 రావాలి. బ్యాండ్ 7 వచ్చింది అంటే మనం క్వాలిఫై అయినట్టే. ఓఈటీలో ఏంది అంటే బి గ్రేడ్ రావాలి. ఇప్పుడొచ్చి కొంచెం స్కోర్ అయితే తగ్గించారు. అది ఓన్లీ రైటింగ్‌లో మాత్రమే. రైటింగ్‌లో సి వచ్చి రిమైనింగ్ స్పీకింగ్, రీడింగ్, లిజనింగ్ వాటిల్లో బి గ్రేడ్ వచ్చింది అంటే నువ్వు క్వాలిఫై అయిపోయినట్టే. సో ఇది మెయిన్. ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇండియాలోనే ఇంకొక టెస్ట్ ఉంటది. అది సీబీటీ. సో ఆ సీబీటీ టెస్ట్ చాలా ఈజీగా ఉంటది. లైక్ డ్రగ్ క్యాలిక్యులేషన్స్, ఇంకా చిన్నవి మనం ఎలాగా ఫీవర్ చూడాలి అని కొన్ని మల్టిపుల్ చాయిసెస్ అయితే ఉంటది. ఆ రిజల్ట్స్ కూడా వితిన్ 2 డేస్‌లో వచ్చేస్తది. సో ఆ ఎగ్జామ్ కూడా చాలా సింపుల్‌గా ఉంటది. అది 8,000 ఏమో ఉంటది ఎగ్జామ్‌కి. ఓఈటీ మాత్రమే కొంచెం ఎక్కువ. ఇదైతే ఇప్పటికైతే నాకు తెలిసి ఇండియాలో ఒక 35,000 వరకు ఉండొచ్చు. ఇక్కడ కూడా ఒక 48,000-50,000 ఉన్నది యూకేలో కూడా. సో ఓఈటీకి మాత్రం కాస్ట్ ఎక్కువ. ఐఎల్స్‌కొచ్చాము అంటే ఐఎల్స్ 15,000 ఉంటది. సో ఓఈటీ అయితే 30,000 ఉంటది. సో ఇది క్వాలిఫై అయిన తర్వాత సీబీటీ రాయాలి. సీబీటీ అయితే అది ఈజీగానే పాస్ అవ్వచ్చు. ఒక 2 వీక్స్ మీరు కూర్చొని చదివారు అంటే పాస్ అవుతారు. కానీ ఓఈటీకి మాత్రమే నాకు తెలిసి ఒక 6 మంత్స్ అయితే టైం కావాలి. దీనికి ఒక ఆన్‌లైన్ కానీ, ఆఫ్‌లైన్ కానీ జాయిన్ అయిన తర్వాత 6 మంత్స్ మీది కాదు అనుకోని మీరు హార్డ్ వర్క్ చేసి చదివారు అంటే ఈ ఎగ్జామ్స్ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది ఓఈటీ అయిపోయింది. సీబీటీ అయిపోయింది. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరేం చేయాలి అంటే ఒక ఏజెన్సీని అప్రోచ్ కావాలి. మీరు ఎళ్ళేటప్పుడే మంచిగా అన్నీ చూసుకోవాలి. ఏది ఏజెన్సీ బాగున్నది, ఎట్లా ఏది ఏంటి అని మొత్తం ఒక 4, 5 మంది ఫ్రెండ్స్‌ని కనుక్కొని
ఎట్లా ఉంటుంది అని ఆ ఏజెన్సీని అప్రోచ్ అయితే ఆ ఏజెన్సీ వాళ్ళు మీ సర్టిఫికేట్స్ మొత్తం తీసుకుంటారు. మీ నర్సింగ్ సంబంధించినది, రిజిస్టర్ నెంబర్స్, పిన్ నెంబర్స్, ఇంకా లైక్ ఓఈటీ స్కోర్ కార్డ్, సిబిటి అన్నీ తీసుకుంటారు. ప్రతి ఒక్కటి తీసుకొని మీకు ఒక టైం లిమిట్ అయితే ఇస్తారు. ఒక 30 డేసా, 60 డేసా, 90 డేసా అని అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ నిజంగానే జెన్యూనా లేకపోతే ఫేక్ డాక్యుమెంట్సా అని ఏం చేస్తారు అంటే అన్ని ఫైండ్ అవుట్ చేసుకొని మొత్తం క్లియర్ చేసుకొని వాళ్ళు ఎన్ఎంసీకి రిక్వెస్ట్ చేస్తారు. అంటే మన నర్సింగ్ మిడ్వైఫరీ కౌన్సిల్ ఉంటుంది కదా ఇండియాలో, సో వాళ్ళకైతే రిక్వెస్ట్ చేసుకొని ఈ సర్టిఫికేట్స్ అని జెన్యూనా కాదా అని అడుగుతారు. సో అక్కడ నుంచి అయితే మెయిల్ వస్తుంది. సో ఇవన్నీ మా దగ్గర జెన్యూనే, ఇవంతా ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి క్లియర్ అయిపోగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఎన్హెచ్ఎస్, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎన్హెచ్ఎస్, నేషనల్ హెల్త్ సర్వీసెస్ అంటారు, అంటే యూకే గవర్నమెంట్. ఇక్కడికి మీ ఫైల్ మొత్తం అనేది పంపిస్తారు. సో మీరు ఓఈటీ క్లియర్ అయింది, సిబిటి క్లియర్ అయింది, సో ఇలాగా అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ కాదు, అన్ని ట్రూత్ సో అని చెప్పి పంపించిన వెంటనే వీళ్ళు కొన్ని డేస్ టైం తీసుకున్న తర్వాత అవన్నీ మళ్ళీ వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న వెంటనే మీకు ఏజెన్సీకి మెసేజ్ చేస్తారు. ఓకే, అంత ఫైన్, అంత బాగుంది, మనం ప్రాసెస్ ఫార్వర్డ్ చేయొచ్చు అని క్లియర్గా మెసేజ్ వస్తుంది. సో తర్వాత మీకు ఏజెన్సీ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఇదంతా అయిపోయింది, మీరు ఓకే ఇంకా అని చెప్పి, దీనికైతే ఒక 90 డేస్ అయితే టైం పడుతుంది. సో 90 డేస్ తర్వాత మీరు ఏం చేయాలి అనేది యూకేకి వచ్చిన తర్వాత. సో అసలు ఇదంతా ఏంటి అంటే ఈ కన్సల్టేషన్ ఫీజులు ఇవంతా ఆ ఏజెన్సీకి ఏమైనా మనీ కట్టాలా, ఏజెన్సీ నుంచి అంటే మనం ఇట్లా ప్రాసెస్ చేసుకుంటున్నాం కదా, ఏమైనా డబ్బులు కట్టాలా ఏంటి అంటే ఏమీ అవసరం లేదు. మీకు అంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఈవెన్ ఒక్క రూపాయి కూడా తీసుకోరు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు. కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే చేస్తారు. మీరు ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగే వరకు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అయితే అవసరమే ఉండదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఇదంతా ఇక్కడికి వచ్చాం. సో మనకి ఒకవేళ మీరు నర్సింగ్లో ఏదైనా ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యి అటు ఇటు అయ్యి అంటే మీరు క్లియర్ చేస్తుంటే ప్రాబ్లం ఏం లేదు, అది కూడా క్లియరే. సో ఫెయిల్ అయ్యి మళ్ళీ కానీ క్లియర్ చేయాలి, పెండింగ్ ఉండొద్దు, క్లియర్ చేసుకో ఉండాలి, ప్రాక్టికల్స్ అన్నీ క్లియర్ అయి ఉండాలి. అయ్యో నేను యూకేకి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలి, అసలు ఎట్లా, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎవరింట్లో ఉండాలి, ఫుడ్ ఎలా, అసలు నన్ను ఏ హాస్పిటల్ ఏంటి అని మీరు కూడా ఏం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. దానికి కూడా ఎన్హెచ్ఎస్ మీకు అన్ని ప్రతి ఒక్క ఫెసిలిటీ అనేది ఇక్కడ కల్పిస్తుంది. మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటే, ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఫ్లైట్. సో ఫ్లైట్ టికెట్ అక్కడ బుక్ చేసి మీ లగేజ్ మీకు ఏం కావాలి ఏంటి అని మొత్తం ఏజెన్సీకి చెప్తుంది. సో ఏజెన్సీ మీకైతే అన్నీ ఇంటిమేట్ చేస్తారు, ఈ వస్తువులు కావాలి, ఎందుకంటే ఇక్కడ మనం కొంచెం వెదర్ అయితే చేంజ్ అవుతాం కదా, సో ఏమేమి వస్తువులు కావాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్తారు. అవన్నీ చెప్పిన తర్వాత అన్నీ ప్యాక్ చేసుకొని తినడానికి పచ్చళ్ళు ఇంకా అన్నీ ఇంకా స్నాక్స్ అన్నీ ప్యాక్ చేసుకొని పెట్టుకొని వచ్చేయడమే. ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగిన తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత యూకేలో దిగ్గానే ఫ్లైట్ మీకోసం క్యాబ్ అయితే రెడీగా ఉంటుంది, ఒక పర్సన్ ఉంటారు, అది కూడా ఎన్హెచ్ఎస్ సర్వీసెసే. మిమ్మల్ని జాగ్రత్తగా మీ లగేజ్ మిమ్మల్ని తీసుకొని జాగ్రత్తగా పెట్టుకొని మీరైతే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళి మిమ్మల్ని అయితే దింపుతారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఎట్లా, అసలు ఇల్లు ఎట్లా, అసలు ఏ ఊరింట్లో ఉండాలి అంటే అది కూడా లేదు. మీకు మినిమం ఒక 2 నెలల నుంచి 3 నెలల వరకు అయితే ఎన్హెచ్ఎస్ ఫ్రీ అకామిడేషన్, ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరమే లేదు. మీకు ఒక ఇల్లు అయితే ఇస్తుంది, మంచి ఒక కిచెన్, కామన్ కిచెన్, అంటే ఆ ఇంట్లో పాటు మీతో పాటు ఇంకొక అమ్మాయిలు, ఒక 4-5 అమ్మాయిలు అయితే, అబ్బాయిలు అయితే వాళ్ళకి సపరేట్గా ఇస్తుంది, అమ్మాయిలు కాబట్టి. సో అమ్మాయిలకే ఒక 4-5 మంది అమ్మాయిలు ఇచ్చి ఒక 2 బాత్రూమ్స్ కానీ లేకపోతే ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, కామన్గా మీరు షేర్ చేసుకొని ఉండాలి. దానికి కూడా 2-3 మంత్స్ వరకు మీరైతే డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీగా ఎన్హెచ్ఎస్ చూసుకుంటుంది. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కప్పుకోవడానికి బెడ్షీట్లు అవన్నీ కూడా ఇస్తారు. తర్వాత ఒక 2 మంత్స్ అయితే టైం ఇచ్చిన తర్వాత మీరు జాబ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ డబ్బుల్ని అయితే అవి కాదు, మీరు కొత్తగా మళ్ళీ ఇల్లు మారమంటుంది అక్కడ నుంచి, అప్పుడు మీరు ఆ ఇంటికి కట్టుకోవాల్సింది తప్ప ఈ ఇంటికైతే మీరు కట్టాల్సిన అవసరమే ఉండదు. సో ఇది మళ్ళీ అయితే ఉంటుంది. అబ్బా బాబో ఏంది, ఇండియాలోనే ఆల్రెడీ ఓఈటీ రాసాం, సిబిటి రాసాం, మళ్ళీ ఏంది అనుకుంటారా, ఏం లేదు. ఇక్కడ ఒక ప్రాక్టికల్ అనేది ఉంటుంది. ప్రాక్టికల్ ఏంటంటే ఆస్కి, ఇది ఒక ప్రాక్టికల్ టెస్ట్. సో ఇది ఎందుకు అంటే ఇక్కడ క్లయింట్స్తో
ఎలా మనం మాట్లాడతాం, మనం ఎలా అప్రోచ్ అవుతాము, మనం ఏదైనా ఒక ఇంజెక్షన్ చెయ్యాలి. సో, ఎలా ఇస్తాము, వాళ్ళతో ఎలా కన్విన్స్ చేసిస్తాము, మనం టాబ్లెట్ ఎలా ఇస్తాము, వాళ్ళకేమన్నా కంప్లెయింట్స్ ఉంటాయి. ఇప్పుడు లైక్ ఫీవర్ ఉంది. సో, ఎలా మన ఇన్ఫర్మేషన్ హిస్టరీ కలెక్షన్ ఎలా చేస్తాము, వాళ్ళతో మాట్లాడే విధానము అనేవి ఒక ప్రాక్టికల్ అయితే మనకు పెడతారు. మన ఇండియాలో ఆల్రెడీ ప్రాక్టికల్స్ రాస్తాం కదా! అలాగే ఒక డమ్మీ పేషెంట్ అయితే పెట్టి ఎలా చేస్తావు, ఇంజెక్షన్ ఎలా చేస్తావు, ఎలా మాట్లాడతావు అని మనకి ప్రాక్టికల్ అయితే పెడతారు. దానికి కూడా వీళ్ళు ఒక 1 మంత్ అయితే ట్రైనింగ్ ఇస్తారు. ఎలా చేయాలి ఏంటి అని. దానికి కూడా ఒక 70,000, 80,000 ఫీజు ఉంటది. నాకు కూడా కరెక్ట్‌గా తెలీదు. ఆ డబ్బుల్ని కూడా ఎన్‌హెచ్‌ఎస్సే పే చేసుకుంటది. మొత్తం 3 అటెంప్ట్స్ ఉంటది. ఫస్ట్ అటెంప్ట్ ఎన్‌హెచ్‌ఎస్సే పే చేస్తది ఫెయిల్ అయితే. సెకండ్ అటెంప్ట్ కూడా ఎన్‌హెచ్‌ఎస్సే పే చేస్తది. ఒకవేళ మీరు సెకండ్ అటెంప్ట్‌లో కూడా పాస్ కాలేదు అనంటే థర్డ్ అటెంప్ట్‌కి ఎన్‌హెచ్‌ఎస్ అయితే పే చేయదు. దానికి మీరే కట్టుకోవాల్సి ఉంటది. ఒకవేళ మీరు ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 సార్లు ఫెయిల్ అయినారు అంటే ఇంకేం చేసేదేముండదు. మళ్ళా మనం తట్టబుట్ట అన్నీ సర్దుకొని ఇండియాకెళ్ళిపోవాలి. మళ్ళా మనం అన్ని ప్రాసెస్ ఫస్ట్ నుంచి అయితే చేసుకోవాలి. సో, ప్రాక్టికల్ రాసేటప్పుడు చాలా కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. అందరికీ మోస్ట్‌లీ 2 అటెంప్ట్‌లో అయిపోతది. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క కెపాసిటీ లాగుంటది. కొందరికైతే నేను విన్నాను థర్డ్ అటెంప్ట్‌లో కూడా ఫెయిల్ అయినారు అని. సో, అలాంటిది ఉండకుండా జాగ్రత్త పడి సెకండ్ అటెంప్ట్‌లోనే పాస్ అయ్యేటట్టు చూసుకోవాలి. తర్వాత అయిపోయిన తర్వాత మీకు ఎన్‌హెచ్‌ఎస్ అనేది జాబ్ ఆల్రెడీ మీకు ఆస్కి రాయకపోయినా రాయాల్సిన అనేం లేదు. మీరు రాగానే ఇక్కడ మీకు ఒక 1 వీక్‌లోనే షిఫ్ట్‌లనేది స్టార్ట్ చేస్తారు. షిఫ్ట్‌లు కూడా ఇస్తారు. ఇంకా ఇక్కడ ఎంత సాలరీ ఉంటది అనేది మీకొక డౌట్. సో, ఇప్పుడైతే బేసిక్ 27 లాక్స్ పర్ ఇయర్‌కైతే ఇస్తున్నారు. 27 లాక్స్ అంటే మీకు ఇంకా మినిమమ్ ఎంతో లెక్కేసుకోవచ్చు. నాకు తెలిసి ఒక 2,20,000, 30,000 అలా ఉండొచ్చు. సో, దీంతో కొన్ని ట్యాక్స్‌లయితే పోతాయి. కొన్ని ట్యాక్స్‌లయితే నాకు తెలిసి ఒక 10,000, 15,000 ట్యాక్స్‌లయితే పోతాయి. తర్వాత పోయిన తర్వాత మిగతా డబ్బులైతే మీకు మిగులుతాయి. ఒక 2,00,000 అనుకోండి ట్యాక్స్‌లు, మీకు పెన్షన్ ఉంటది. ఆ పెన్షన్ కూడా కట్ అవుతది. అవన్నీ కట్ అయిన తర్వాత మీకు 2,00,000 అయితే వస్తాయి. 2,00,000 ఒక నెలకి మనము ఇండియాలో ఇచ్చే సాలరీతో ఒకవేళ ఇక్కడైతే కంపేర్ చేసుకోలేమని చెప్పాను కదా! సో, ఎంత బేసిక్ ఎంత ఉంటది ఇండియాలో అంటే 15,000 నుంచి 20,000 ఉంటది. సో, ఇక్కడైతే ఒక నెలకి 2,20,000, 30,000 ఉంటది. ట్యాక్స్‌లు, పెన్షన్‌లంతా పోను ఒక 2,00,000 అయితే మిగులుతాయి. దీంతో తర్వాత మీరు చూసుకోవాలి మెయిన్‌గా ఏంది అంటే, ఈ మీరు సెలెక్ట్ చేసుకునే హాస్పిటల్ మీకు ఆప్షన్‌లు ఇస్తారు కొన్ని ఆప్షన్‌లు. సో, మీరు అప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే, మీరు లండన్‌లో ఏంది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువుంటది. ఒక హౌస్‌కి దగ్గర దగ్గర 1,50,000, 2,00,000 అక్కడే ఉంది స్టార్టింగ్ ప్రైస్. సో, మీరేమన్నా ఇట్లా ఇచ్చినప్పుడు ఛాన్స్ లండన్ గాకుండా లండన్ చుట్టుపక్కల ప్లేసులు, లండన్ నుంచి ఒక 5, 6 గంటలు, 7 గంటలు ఉన్న ప్లేసులను చూజ్ చేసుకుంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువుంటది. మీ ఖర్చులు పోయినా గూడా ఎంత మీకు వృధా ఖర్చులు చేసుకొని మీకు ట్రావెల్ అంటే మీరు హాస్పిటల్‌కెళ్ళి రావాలంటే కొంచెం బస్సులో పెట్టుకోవాలి గదా! సో, మీకు తినడానికి ఫుడ్డు, ఇంకా మీరు చేసే చిన్న చిన్న ఖర్చులన్నీ పోగా ఒక నెలకైతే ఒక 1,00,000 రూపాయలైతే మిగులుతాయి ఈజీగా. సో, అలా అది ఒకటి మెయిన్ అది చూసుకోవాలి. సో, అది మెయిన్ ప్రాసెస్. సో, ఎన్‌హెచ్‌ఎస్ ఇక్కడికొచ్చిన తర్వాత మీకైతే అలాట్ చేస్తారు షిఫ్ట్‌లు. ఎన్ని గంటలు ఇస్తారు అంటే ఇక్కడ నర్సెస్‌కి ఒక లిమిట్. అది కూడా ఎక్కువ వర్క్ చేయొద్దు, స్ట్రెస్ అవ్వద్దు. వాళ్ళని ఎక్కువ స్ట్రెస్ చేస్తే పేషెంట్లు ఇచ్చే కేర్‌లో ఎర్రర్స్ వస్తాయని చెప్పి ఎక్కువ ఇయ్యరు. గా వారానికి 40 గంటలు మాత్రమే చేయాలి. సో, 40 గంటలంటే మీకు 37 గంటలు, 38 గంటలు అలా ఇస్తారు. అలా చేసుకోవచ్చు. అంటే వారంలో ఒక 3 రోజులు, 4 రోజులు ఉంటది. మంత్‌కి 15 షిఫ్ట్‌లు, 16 షిఫ్ట్‌లు ఉంటాయి అంతే. మీ ఒకవేళ ఓవర్ టైమ్ చేయాలి, బ్యాంక్ షిఫ్ట్‌లు కూడా నేను ఎక్కువ సంపాదించుకోవాలి అంటే దానికి వేరే ప్రాసెస్ ఉంటది. వాళ్ళు ఇక్కడికొచ్చాక మీకు చెప్తారు అవంతా. సో, మీతో కూడా హెచ్ఆర్ అనేది టచ్‌లోనే ఉంటది. చెప్పిన తర్వాత బ్యాంక్ షిఫ్ట్‌లు అయితే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఎంత పర్మిషన్ అనేది వాళ్ళు మాట్లాడతారు. సో, ఇది ప్రాసెస్. మెయిన్ ప్రాసెస్. దీంతో మీరు అసలు బాగా కొంచెం కష్టపడాల్సింది ఏంది అంటే, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్‌లోనే ఉంటది. మీరది క్వాలిఫై అయ్యి పాస్ అయ్యారు అంటే, మీకు లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కానీ చాలామంది ఇక్కడ నేనైతే చూసింది ఏంది అంటే, మలయాళీ నర్సులు చూసాను. ఇంకా వేరే వేరే సౌత్ ఆఫ్రికా వేరే వేరే కంట్రీస్ మలయాళంలో కూడా తమిళియన్స్‌ని చూసాను.
మన కర్ణాటక వాళ్ళు చూశాను, మలయాళీస్‌ని బాగా చూశాను. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం అసలు ఎక్కడా కనిపియరు. మరి ఎందుకో? అసలు రావడానికి భయపడతారా? మరి అసలు ఏందో ప్రాసెస్ అని చెప్పి అక్కడే ఆగిపోతారా? అసలు ఎవ్వరూ లేరు. అసలు అక్కడి దాకా ఎందుకని మన దగ్గరే జాబ్ చేసుకుంటూ ఉండిపోతారా? అయితే తెలీదు. కాకపోతే ఇక్కడికొచ్చారు అంటే మాత్రం లైఫ్ అనేది చాలా బావుంటది. సో, ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా అయితే ఈ ప్రాసెస్ ప్రకారం ఫాలో అయ్యేదే చేయొచ్చు. కానీ మెయిన్ ఏంది అంటే ఇంగ్లీష్ టెస్ట్ పాస్ అవ్వడం ఇక్కడ. తర్వాత ఏంది అంటే సో, బేసిక్ సాలరీ ఏంది అంటే 27,00,000 చిల్లర ఉంటది. సో, అది ఇక్కడ బేసిక్ సంవత్సరానికి ఇచ్చేది. అంటే 27,00,000 ఇది ప్రతి సంవత్సరం కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఇంకా దీంతో మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. ఇది బ్యాండ్ 5 కింద వస్తారు. ఇలా బ్యాండ్ 6, 7, 8 అలా ఉంటాయి. మీకు పెరిగే ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి ఇంకా కూడా మీకు ఎక్స్‌పీరియన్స్ బాగుంది అంటే అది సంవత్సరం పెరుగుతా పోతది. ఇంకా ఇక్కడ సంవత్సరానికి 50,00,000 అంత కూడా ఉంటది. అది డిపార్ట్‌మెంట్‌ని బట్టి మీరు చేసే ఎక్స్‌పీరియన్స్ మీకెంతుంది, మీరు చేసే వర్క్ మీలో ఎంత అనేది ఇంక్రీజ్ అవుతది గదా! సో, అప్పుడు ఇంకా కూడా సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతది. సో, బట్ ఈ 27,00,000 సంవత్సరానికనేది మాత్రం ఒక బేసిక్ సాలరీ మాత్రమే. సో, అది కూడా మీకు క్లియర్. ఇంకా లాస్ట్ పాయింట్ వీసా. వీసా ఏంది అంటే ఫస్ట్ అయితే దీనికి ఆహ్, ఎట్లిస్తారు అంటే ఫస్ట్ 3 సంవత్సరాలు, తర్వాత 2 సంవత్సరాలు. లైక్ ఫస్ట్ 2 ఇస్తే తర్వాత 3 మొత్తం 5 సంవత్సరాలైతే ఇస్తారు వీసా. 5 సంవత్సరాల తర్వాత ఎందుకంటే ఇక్కడ ఒక 5 సంవత్సరాలు ఉన్నాము అంటే తర్వాత మీరు పీఆర్‌కైతే దగ్గరలో ఎలిజిబుల్ అయినట్టు పర్మనెంట్ రెసిడెన్స్ అయితే వచ్చేస్తది. సో, అది ఇక్కడ మెయిన్ ప్రాసెస్. నాకు తెలిసి మీకైతే ప్రాసెస్ అంతా క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. సో, మీరు దీంతో ఇంకేమన్నా అర్థం కాకుండా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి అంటే మీరు కామెంట్స్‌లో కామెంట్ చేయొచ్చు. తర్వాత కామెంట్ చేశారు అంటే నేను ఖచ్చితంగా దానికి ఆన్సర్ చేస్తాను. సో, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్లనే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో, మర్చిపోకుండా లైక్ చేయండి. ఎలా ఉందో వీడియో కూడా కామెంట్ చేయండి. ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసి ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయొచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే నా ఛానల్‌లో రిలీజ్ చేస్తాను. సో, మీరు అవన్నీ మిస్ కావద్దు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్‌ని చాలామంది చూస్తున్నారు. బట్ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ఏం లేదు, మీరు లైక్ చేశారా అంటే నాకు ఇంకొంచెం ఎంకరేజ్‌మెంట్ ఉంటే ఇంకా నేను మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీక్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.